సార్ మా బేబీకి పొట్టలో గ్యాస్ ఉంది సార్, గ్యాస్ తగ్గే టెక్నిక్స్ చెప్తారా? ఓకే, చూడండి, పసిపిల్లలు చాలా మంది గ్యాస్ ఉంటుంది. సో ఈ గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను కొన్ని కొత్త టెక్నిక్స్ చెప్తాను. సో ఈ టెక్నిక్స్ ఫాలో అయితే మాక్సిమం గ్యాస్ అనేది రిలీఫ్ అవుతుంది, బేబీస్ కూడా కంఫర్ట్గా ఉంటారు. ఓకే, బేబీకి ఫస్ట్ నేను సైక్లింగ్ చేపిస్తాను. సో చిన్న సాఫ్ట్ పిల్లో కానీ స్లాంటెడ్గా వేసేసి బేబీని మన సైకిల్ తొక్కినట్లు ఇలా రెండు కాళ్ళను సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సో బొజ్జులో ఉన్న గ్యాస్ కాస్త కింది నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, పాలు తాగినాక ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తర్వాత ఒక 1 అవర్ తర్వాత మీరు ఇలా గ్యాస్ బేబీ కంఫర్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఫ్లాట్ కూడా చేయొచ్చు, బట్ కొంచెం ఇలా స్లాంటెడ్ పిల్లోగిన ఉందంటే మంచిగా ఉంటుంది. సో ఇంకొక మెథడ్ ఏంటంటే స్టమక్ మసాజ్. సో మసాజ్ అనేది మీరు బేబీ ఈ విధంగా మీరు క్లాక్ వైజ్లో మీరు మసాజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో క్లాక్ వైజ్లోనే ఎందుకు చేయాలంటే చూడండి, డైజెషన్ ప్రక్రియ మన క్లాక్ వైజ్లోనే ఉంటుంది, మన లోపల మన పేగులన్నీ గట్ అనమాట. సో మీరు క్లాక్ వైజ్లో చేయడం వల్ల ఏంటంటే ఆ మూమెంట్స్ మనం కొంచెము ఫాస్ట్ చేయగలుగుతాము. సో దట్ గ్యాస్ ఏదైనా ఉందంటే కింది నుంచి తొందరగా వెళ్ళిపోతుంది. సో ఓకే, దాని తర్వాత మీకు టమ్మీ టైం అనేది తెలుసు కదా సిస్టర్, పిల్లో. సో బేబీస్కి మనము ఇలా సాఫ్ట్ పిల్లో మీద కానీ లేదా బెడ్షీట్ మీద కానీ మనం ఇలా పడుకోబెట్టడం వల్ల బేబీస్ కంఫర్ట్గా పడుకుంటారు. సో ఇలా ఛాతీ వరకు ఎత్తుండాలా. సో స్టమక్ అనేది కింద ఉండాలి. సో దీనివల్ల కూడా బేబీస్ తల ఒకవైపు పెట్టేసుకొని పడుకుంటారు. ఓకే, సో దీనివల్ల కూడా స్టమక్లో గ్యాస్ రిలీవ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా బర్పింగ్ మీకు తెలుసు కదా, చిన్నపిల్లలు ఉంటారు కదా, 3-4 months బేబీస్కి మనం బర్పింగ్ ఇలా కూర్చోబెట్టి కూడా చేయొచ్చు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని మీరు బర్పింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా కూర్చోబెట్టి చేయించవచ్చు ఛాతీలో. సో కంఫర్ట్గా చేయించుకుంటారు. సో ఈ చిన్నపిల్లలకి కొంచెం ఇది కాంప్లెక్స్ మెథడ్, ఇది కొంచెం వెనక నుంచి కూడా మరి బర్పింగ్ చేయొచ్చు. ఇందాక వెళ్ళాడు కదా, బర్పింగ్ వెళ్ళాడు ఇప్పుడు. సో ఇలా కూడా చేయొచ్చు మీరు. ఇంకా మీకు మాల్ భుజం మీద 3 months దాటిన పిల్లలకి మీరు భుజం మీద కూడా వేసుకొని చేయొచ్చు. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ మెథడ్ అందరికీ తెలుసు ఇది. ఓకే, సో ఈ 4-5 మెథడ్స్ ఉన్నాయి. మీరు ఈ 4-5 మెథడ్స్ యూజ్ చేశారంటే డెఫినెట్గా బేబీకి స్టమక్ బ్లోటింగ్ అనేది తగ్గుతుంది. అయినా కూడా ఉందంటే మీ డాక్టర్ రాసిన కొన్ని డ్రాప్స్ ఉంటాయి, అరుగుదల చుక్కలు, అవి కూడా వాడుకోవచ్చు. ఓకే, ఓకేనా? యూస్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.